Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి నోటిఫికేషన్స్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రిటైన్ ఆప్షన్ పెట్టుకునే డేట్ వచ్చింది. అది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. నెక్స్ట్ ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. థర్డ్ పాయింట్ బీడీఎస్ ఫేజ్ 2 రిజల్ట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఆయుష్లో 227 సీట్స్ మిగిలాయి. దాని గురించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒక్క వీడియోలో ఈ 3 నోటిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ కన్వీనర్ కోట రిటైన్ ఆప్షన్ గురించి నేను వీడియో చేశాను. ఓకే చూడండి, ఈరోజు అప్లోడ్ చేశాను, చూడండి ఈ వీడియోని. నెక్స్ట్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ ఆఫ్టర్ ఫేజ్ 2. ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ 2 చెప్పాను కదా. రౌండ్ 3 కంటే ముందు మనకి ఏమేమి ఇస్తారు? ఫ్రీ ఎగ్జిట్ స్టూడెంట్స్కి ఆప్షన్ ఇస్తారు, ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళంటే వెళ్ళిపోండి అని. తర్వాత రిటైన్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ నాట్ రిపోర్టెడ్ లిస్టు, తర్వాత ఇంక్రీజ్డ్ సీట్స్, ఇవన్నీ కలిపి మనకు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చి రిజల్ట్స్ ఇస్తారు. సో ప్రస్తుతానికి ఫ్రీ ఎగ్జిట్ గురించి చెప్తాను. ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటి అంటే మీకు రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ ఏదైనా ఒక కాలేజ్ అలాట్ అయింది, మీరు రిపోర్ట్ చేశారు, తర్వాత మీరు ఆలోచన మార్చుకున్నారు. ఇప్పుడు ఆల్ ఇండియా కోటాల సీట్ రావడం వల్లనో, లేదంటే నాకు లీస్ట్ ప్రైవేట్ వచ్చింది సార్, నాకు ఇంకా మంచి కాలేజ్ రాదు, నేను మేనేజ్మెంట్ కోటాలో మంచి అపోలో మంచి కాలేజ్ చూసుకున్నాను, నేను ఒక డీమ్డ్ యూనివర్సిటీ నేను బయటికి వెళ్ళిపోతున్నా, సో నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా సార్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నుండి అంటే మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వాలి. వన్స్ మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చారు అంటే ఇంకా మీరు కౌన్సిలింగ్లకి ఎంటర్ ఉండదు. కన్వీనర్ కోటా కింద, మేనేజ్మెంట్ కోటా కింద మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా బోత్ ఆర్ డిఫరెంట్. మీరు కన్వీనర్ కోటాలో ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చినా కన్వీనర్ కోటాకి రారు, కానీ మేనేజ్మెంట్ కోటాలో ఉంటుంది అనమాట. సో ఆ డేట్స్ ఇచ్చారు. ఎప్పటి వరకు అంటే 4 PM 25th October వరకు ఇచ్చారు. 4 PM 25th October వరకు డేట్. ఇంత లోపల మీరు ఫ్రీ ఎగ్జిట్ కావాలి. దీని తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే రౌండ్ 3 రిజల్ట్ ఇస్తారు ఆటోమేటిక్గా. రౌండ్ 3 రిజల్ట్స్ 25th October నైట్ అన్నా లేకపోతే 26th రోజున ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇది ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించిన పాయింట్. ఓకే 4 PM 25th October, ఓకే 25th October వరకు అంటే ఆల్మోస్ట్ రేపు ఈవినింగ్ 4 PM వరకే ఛాన్స్ ఉందన్నమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఓకే మీరు ఈ విత్డ్రా అనేది ఏమంటారు ఈ డేట్ లోపలనే చేసుకోవాలి, తర్వాత మీకు ఛాన్స్ ఉండదు. తర్వాత కన్వీనర్ కోటాకి మీకు ఎలిజిబిలిటీ కూడా ఉండదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆ కన్వీనర్ కోటా నుంచి మీరు వెళ్ళిపోతే మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3లా ఏమంటారు నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఒక నిమిషం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ నోటిఫైడ్ షెడ్యూల్ నో క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది జాయినెడ్ సీట్ అప్ టు అండర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ అండ్ కెనాట్ రిజైన్ ద సీట్. ఆల్సో ద కన్వీనర్ కోటా జాయినెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ యూటిలైజ్డ్ ది షెడ్యూల్డ్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఓకే మీరు ఇది ఫ్రీ ఎగ్జిట్ ఉపయోగించుకోలేరు అనుకోండి, ఏది ఫేజ్ 2లా అంటే కన్వీనర్ కోటాలో మీరు సీట్ ఫిక్స్ చేసుకున్నారు. అటువంటి స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ కోటాలో పాసిబిలిటీ లేదంటున్నారు ఇక్కడ. ఆల్సో కన్వీనర్ కోటా జాయిన్డ్ క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ యూటిలైజ్డ్ ద షెడ్యూల్డ్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3. మీరు ఇది ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ అయితే మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు, అంతేగాని ఇక్కడ నేను కన్వీనర్ కోటాల సీట్ బ్లాక్ చేసేసి మేనేజ్మెంట్ కోటాలో బ్లాక్ చేసే అవకాశం లేదని చెప్తున్నారు. ఈ పాయింట్స్ ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. క్యాండిడేట్ హూ హ్యావ్ రిజైన్డ్ ఫ్రమ్ ఫేజ్ 1 ఫేజ్ 2 రిపోర్టెడ్ జాయిన్ సీట్ బిఫోర్ ది సెట్ డేట్ విల్ కన్సిడర్ నాట్ రిపోర్టెడ్. ఓకే ఇక్కడ మిగిలిన సీట్స్ ఫేజ్ 3లో యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ ది సెట్ డేట్ రిపోర్టెడ్ ఫేజ్ 3 రూల్స్ విల్ అప్లై. ఓకే ఫేజ్ 3 అంటే ఇక్కడ సీట్ మిగిలిపోతే ఫేజ్ 3లో యాడ్ చేస్తారు, నో ప్రాబ్లం ఇక్కడ. ఓకే నెక్స్ట్ ఇది పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది అప్లికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ ఫేజ్ 1 ఫేజ్ 2 జాయినెడ్ సీట్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ 2025-26 అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. ఓకే ఇది ఈ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీరు ఈ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు సైన్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫ్రీ ఎగ్జిట్ అయినారంటే ఖచ్చితంగా ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అవన్నీ తీసుకోవాలి కదా, టోటల్ మీకు ఇచ్చేస్తారు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించిన రూల్స్. ఒకసారి మీరు కూడా చదువుకొని డీటెయిల్గా, ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా ఈజీగా క్లారిఫై అవుతుంది మీకు. ఇది ఒక ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్. నెక్స్ట్ బీడిఎస్ గురించి. బీడిఎస్ నోటిఫికేషన్ ఫేజ్ 2 రిజల్ట్స్ ఇచ్చారు. ఓకే, బీడిఎస్ కన్వీనర్ కోటా అలాట్మెంట్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇచ్చారు. బీడిఎస్ది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇచ్చారు ఫేజ్ 2ది. చూడండి డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 27th అక్టోబర్ 3 PM లోపల మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 27th అక్టోబర్ లోపల, 27th అక్టోబర్ లోపల మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు టెన్షన్ లేదు యాక్చువల్గా, ఎందుకంటే 25th వరకు 26th రోజు ఎంబీబీఎస్ రిజల్ట్ వచ్చాయనుకోండి, అక్కడ వచ్చింది అనుకోండి, ఇది రిపోర్ట్ చేయకుండా నడుస్తుంది. అక్కడ రాలేదనుకోండి, మీరు ధైర్యంగా చేయొచ్చు 27th అక్టోబర్ వరకు. 99% 26th రోజు ఇవ్వాలి వాళ్ళు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ రిజల్ట్స్ రౌండ్ 3వి 26th రోజు ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 25th వరకు అన్ని కంప్లీట్ చేస్తున్నారు. ఏదేది ఫ్రీ ఎగ్జిట్, రిటైన్, ఈ ఆప్షన్స్ కంప్లీట్ చేస్తున్నారు. చూద్దాం, మీరు అలా చూసుకోండి. లేదు సార్ మాకు డౌట్ ఉంది అంటే మీరు రిపోర్ట్ చేయండి. మీకు ఎంబీబీఎస్లో సీట్ వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి అక్కడికి జంప్ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది అంటే బీడీఎస్లో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, నో డౌట్ ఇన్ దిస్ వన్. ఇది స్టే వేకెన్సీ రౌండ్ కాదు కదా. స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ అలాట్ అయిందంటే మాత్రం మీరు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండదు. ఆ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి October 13th నుంచి. ఇది ఒక పాయింట్. కొన్ని డౌట్స్ ఏంటంటే, కొద్దిమందికి అలాట్మెంట్లో సార్ నేను పిహెచ్ స్టూడెంట్ కాదు కానీ అలాట్మెంట్లో నాకు పిహెచ్ అని పడ్డా సార్, ఓకే దీనికి ఏదైనా మిస్టేక్ జరిగిందా అని భయపడుతున్నారు. అలా ఏం భయపడకండి. ఇది ఎవరు ఇచ్చారు అలాట్మెంట్ డీటెయిల్స్? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. మీకు సీట్ అలాట్ చేశారు వాళ్ళు. ఇంకా మీ మిస్టేక్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వాళ్ళు అలా ఎందుకు ఇచ్చారు అంటే, పిహెచ్ స్టూడెంట్స్ 10 సీట్లు ఉన్నాయి అనుకోండి, అయితే 5 స్టూడెంట్సే ఉన్నారు పిహెచ్ స్టూడెంట్స్, మిగిలిన 5 సీట్లు మిగిలిపోతున్నాయి, పిహెచ్ స్టూడెంట్స్ లేరు. అప్పుడు ఏం చేస్తారు అంటే, సీట్స్ కంప్లీట్గా ఫిల్ చేయడానికి ఆ 5 పిహెచ్ సీట్స్ని వేరే స్టూడెంట్స్కి, అంటే ఎవరైతే మెరిట్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్కి సీట్ అలాట్ చేసి ఆ స్టూడెంట్ని మేము పిహెచ్లో ఫిల్ చేస్తున్నామని చెప్పుకుంటారు అనమాట. అంటే ఫైనల్గా అన్ని సీట్స్ ఫిల్ చేయాలన్నది వాళ్ళ టార్గెట్. పిహెచ్ స్టూడెంట్స్ లేరు కాబట్టి వేరే స్టూడెంట్స్ ఉన్నారు కదా, నార్మల్ స్టూడెంట్స్, వాళ్ళకి సీట్ ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇస్తూ ఈ పిహెచ్ కేటగిరీలో ఈ స్టూడెంట్కి అలాట్ చేశాము అని చెప్తారనమాట. వాళ్ళకి అది నాట్ ఓన్లీ ఇన్ దిస్ బీడిఎస్, ప్రతి కౌన్సిలింగ్లో జరుగుతుంది. ఇది వెబ్సైట్ కౌన్సిలింగ్లో కూడా ఇలానే జరుగుతుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. మీకు ఇంకా డౌట్ ఉంటే కాలేజ్కి వెళ్ళి అడగండి, వాళ్ళే క్లారిఫై ఇస్తారు. ఓకే, మీకు అలాట్ అయిన కాలేజ్. ఓకే, టోటల్ ఎంత 31 పేపర్స్ ఉంది. ఇది మీకు అలాట్ అయిన కాలేజ్ ఒకసారి చూసుకోండి. మీకు ఎంబీబీఎస్ ఫుల్ డౌట్ ఉంది అంటే మాత్రం ఇది ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇందులో ఏం డౌట్ పెట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నా, ఇందులో మీకు సీట్ వస్తే కూడా జాయిన్ అయిన తర్వాత కూడా ఎంబీబీఎస్లో రౌండ్ 3లో సీట్ వస్తే మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు, నో డౌట్. ఓకే, కావాలంటే మీరు అడిగి తెలుసుకోండి. మీకు డౌట్ ఉంటే మీకు అలాట్ అయిన కాలేజ్ వాళ్ళని అడగండి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళని అడగండి, మీకు క్లియర్గా చెప్తారు, మీకు నమ్మకం, ధైర్యం వస్తుంది. ఇది బీడిఎస్కి సంబంధించింది. ఇంకొక నోటిఫికేషన్ ఏంటి అంటే, ఇంకొక పాయింట్, సార్ ఫేజ్ 2లో కూడా రాలేదు నాకు, ఫేజ్ 1లో రాలేదు, ఫేజ్ 2లో రాలేదు, ఫేజ్ 3లో నన్ను వస్తుందని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు బీడిఎస్ గురించే. ఒక్కసారి చూడండి, మీకు ఒక డేటా ఇచ్చారు ఇక్కడ. ఫేజ్ 1లో టోటల్ సీట్స్ అవైలబుల్ ఫర్ ఫేజ్ 2కి రిజల్ట్ వచ్చింది, కానీ 261 అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అన్ఫిల్డ్ సీట్స్ ఏమో 36, అంటే 241 స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు. ఏది ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు 241 స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు. ఫ్రీ ఎగ్జిట్ ఏమో 20 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. ఓకే, తర్వాత మిగిలిన సీట్స్ అన్ని 24, అంటే రౌండ్ 2కి 297 సీట్స్ మిగిలాయి. అలానే రౌండ్ 2కి రౌండ్ 2 రిజల్ట్ ఇచ్చారు. ఇది రౌండ్ 2 రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు రౌండ్ 2లో కూడా అందరూ జాయిన్ అవ్వరు. కొద్దిమంది ఫ్రీ ఎగ్జిట్ అని వెళ్ళిపోతారు, కొద్దిమంది నాట్ రిపోర్టే చేయరు. అలా కొన్ని సీట్స్ మిగిలే అవకాశాలు ఉంటుంది రౌండ్ 3 కోసం. సో చూసుకోండి అలా. కానీ మరి రౌండ్ 1 ఉన్నంత సీట్లు ఉండవు. రౌండ్ 2లో ఇప్పుడు 290 ఉన్నాయి కదా, రౌండ్ 3కి వచ్చేసరికి తగ్గుతాయి బాగా. అవి 100, 50, 30, 40, 80 అనేది చెప్పలేము. సో మీకు బార్డర్లు ఉన్నారు అంటే మాత్రం హోప్స్ పెట్టుకోవచ్చు రౌండ్ 3లో. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఆయుష్ కోర్సెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఆయుష్ కోర్సెస్లో ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇది చెప్పాను ఆల్రెడీ నేను. ఓకే, ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్. ఓకే, అదేంటి సార్ ఎంబీబీఎస్ ఏమో ఒక్కటేసారి ఇవ్వాలి కదా,
ఎంబీబీఎస్. బట్ ఆయుష్లో ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చా అంటే ఇచ్చుకోవచ్చు. ఆ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ రూల్స్లో. సో ఇక్కడ మీకు యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ ఏంటి అంటే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ రౌండ్ 2కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేది అంటే ఫ్రమ్ 6 PM 23 నుండి 10 AM ఫ్రమ్ 6 PM 23 అక్టోబర్ నుండి 10 AM 25 అక్టోబర్ వరకు. అంటే 10 AM చూడండి, ఇది 10 AM. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే అక్టోబర్ 25 డేట్ ఇచ్చారు కదా, సో రేపు నేను ఆఫ్టర్నూన్ చేస్తా అంటే కుదరదు ఇక్కడ. ఓకే, క్లియర్గా 10 AM అక్టోబర్ 25 చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీకు తెలుసు కదా ఆల్రెడీ యూనివర్సిటీ ఫీజు 8,600. ఓకే, గౌట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్ 24,500. ఇవి మీకు ఐడియా ఉంటుంది కదా, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. ఓకే, అయితే ఇక్కడ మీకు యూస్ఫుల్ అయ్యే పాయింట్ ఏంటి అంటే అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి సార్. ద ఫాలోయింగ్ ఆర్ ది వేకెన్సీస్ అవైలబుల్ ఫర్ ఫేజ్ 2. ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయంటే బీఏఎంఎస్ ఆయుర్వేదిక్లో ఎన్ని ఉన్నాయి అంటే 25 సీట్స్ ఉన్నాయి ఫైనల్గా. ఓకే, నాట్ రిపోర్టెడ్ 25 ఉన్నారు, అది 25. బిహెచ్ఎంఎస్ హోమియోపతిలో ఎన్ని ఉన్నాయి అంటే 170 ఉన్నాయి టోటల్గా. 61 ఏమో నాట్ ఫిల్డ్, 109 ఏమో నాట్ రిపోర్టెడ్, 170 ఉన్నాయి హోమియో. బియుఎంఎస్ యునాని ఎన్ని ఉన్నాయి అంటే 32 ఉన్నాయి టోటల్గా. టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి 227 సీట్స్ ఉన్నాయి. ఎవరైనా వీటి మీద ఇంట్రెస్ట్ ఉండి ఈగర్గా అప్లై చేసుకొని ట్రై చేస్తుంటే చూసుకోండి ఒకసారి. ఇవి రౌండ్ ఫేజ్ 2కి మిగిలి ఉన్న సీట్స్ అనమాట. ఓకే, అలాట్మెంట్ ఇది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీట్ అలాట్ కాలేదనుకోండి రౌండ్ 2కి ఎలిజిబుల్, ఇక్కడ అలాట్ కాలేదనుకోండి రౌండ్ 3 కోసం ట్రై చేస్తారు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఒకవేళ సీట్ వచ్చింది రౌండ్ 2లో, మీరు రిపోర్ట్ చేయలేదు. రౌండ్ 1లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయలేదు. ద క్యాండిడేట్ హూ డు నాట్ రిపోర్ట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అయినా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇన్ ద ఫేజ్ 2 కౌన్సిలింగ్ విల్ బీ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫేజ్ 3 కౌన్సిలింగ్. అంటే మీకు ఫేజ్ 2లో ఒక సీట్ వచ్చింది, మీరు అలా రిపోర్ట్ చేయలేదు, అయినా మీరు ఫేజ్ 3 కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని ఇచ్చారనమాట. ఇది ఒక ఆప్షన్ అనమాట. అంటే రౌండ్ 2లో మాకు అలాట్ అయింది, మేము రిపోర్ట్ చేయలేదు, మళ్ళీ మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాం రౌండ్ 3 కోసం అంటే అవకాశం ఉంటుంది. రౌండ్ 1లో కూడా అంతే. ఎవరైనా రౌండ్ 1లో రియలైజ్ అయ్యి రౌండ్ 2 కోసం ట్రై చేస్తున్నామంటే పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ ఇచ్చారు, మీరు ఓపెన్ చేసి చూడండి. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో అంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. 8978780501 లేదా 7997771016 లేదా 9007807078008250842842. ఇది టెక్నికల్, ఇదేమో రెగ్యులేషన్. ఈ టైంలో మీరు కాల్ చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మై డియర్ స్టూడెంట్స్. సో ఫైనల్గా 3 నోటిఫికేషన్స్. ఒకటి ఫ్రీ ఎగ్జిట్, మీరు వెళ్ళిపోవాలని అనుకుంటే బాగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి. వన్స్ వెళ్ళిపోయారంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కన్వీనర్ కోట. రెండోది బీడీఎస్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయని చెప్పాను, మీకు సీట్ వచ్చినా ఎంబీబీఎస్లో సీట్ వస్తే మరి ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు బీడీఎస్. ఓకే, నెక్స్ట్ ఆయుష్ కోర్సెస్ 227 సీట్స్ మిగిలాయి. ఎవరైనా రౌండ్ 1లో రిపోర్ట్ చేయని వాళ్ళన్నా అప్లై చేసుకోండి. కొద్దిమంది మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అడుగుతున్నారు. అది అంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇచ్చారు, దాని బేస్డ్గా కౌన్సిలింగ్ చేస్తున్నారు. మీకు అటువంటి సిచ్యువేషన్ అంటే డైరెక్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి అడగండి, కాల్ చేసి అడగండి, ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా వాళ్ళు చెప్తారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ అవకాశం ఇస్తే చాలా హ్యాపీ. ఈవెంట్ ఈరోజు నోటిఫికేషన్స్, ఇంకా నెక్స్ట్ ఆల్ ఇండియా కోటాది ఏది న్యూస్ ఉన్నా మీకు ఇమ్మీడియట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.